D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మానవతా సంస్థకు ఫ్రీజర్ బాక్స్ అందజేత. మానవతా సంస్థకు బాడీ ఫ్రీజర్ బాక్స్ దాత పసుపులేటి వెంకటనారాయణ గారు ముఖ్య అతిథిగా దర్శి తహసీల్దార్ శ్రావణ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం దాత తండ్రి గారైన నరసయ్యని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిటి వెంకట్, పోలీస్ ఏఎస్ఐలు శ్రీనివాసరెడ్డి, రాంబాబులు హాజరయ్యారు. మానవతా సంస్థ చైర్మన్ దేవత వరప్రసాద్, వైస్ చైర్మన్ వాక జనార్దన్ రెడ్డి, కన్వీనర్ కప్రం శ్రీనివాసరెడ్డి, అధ్యక్షులు ధనిరెడ్డి వెంకటరెడ్డి, సెక్రటరీ ఏ గణేష్, ట్రెజరర్ వేణు, సంస్థ డైరెక్టర్లు, అడ్వైజర్లు కాదర్ మస్తాన్, రాఘవులు, సుశీల, మోషే, సిహెచ్ బసవయ్య, బీఆర్ఓ మురళి, పోలీస్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజుల్లో మానవ సంబంధాలు పూర్తిగా తెగిపోతున్నటువంటి సందర్భంలో, ఇలాంటి సందర్భంలో దర్శిలో మానవతా స్వచ్ఛంద సంస్థ అనేటువంటి ఒకటి స్థాపించబడడం జరిగింది. అనేకమైనటువంటి విలువలతో కూడినటువంటి సమాజాన్ని పునరుద్ధరించడం కోసం ఈ సంస్థను స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఈ సంస్థకు ఇప్పటికి 2 బాక్సులు ఉన్నాయి. పెద్దలందరూ చాలా మంది కూడా ఉన్నారు ప్రతినిధులు. దీంట్లో అందరి గురించి కాబట్టి దీంట్లో ఈ సంస్థలో 2 బాక్సులు ఉన్నాయి. 3వ బాక్స్ కూడా మన పసుపులేటి వెంకటనారాయణ గారు, మన ఇంగ్లీష్ టీచరు, వాళ్ళ నాన్న కూడా టీచరే, పసుపులేటి నాసరాయ్ గారు, వాళ్ళు డొనేట్ చేస్తున్నారు. ఈ కాలంలో ఏంటంటే 8 రూపాయలు పెట్టి టీ తాపాలంటేనే ఏమొస్తుందో మనం అనుకునే రోజుల్లో 80,000 డొనేట్ చేశారు. ఒకసారి ఆయనకు హృదయపూర్వక ఆర్థిక సపోర్ట్ కొడదాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉండబట్టే సమాజంలో కూడా ఇంకా కొంతవరకు మనం మెరుగైన దశలో సమాజాన్ని చూడగలుగుతున్నాము. అదేవిధంగా అందరూ కూడా సేవా దృక్పథం కలిగి మానవతా సంస్థకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేదోడు వాదోడు అందించవలసిందిగా కోరుకుంటూ, ఇది ఫ్రీగా డొనేట్ చూడడం జరుగుతుంది. ఫ్రీజర్ బాక్స్ అనేది ఎక్కడ ఈ పరిసర ప్రాంతాలు 7-8 మండలాలు, దర్శి మండలమే కాదు, 7-8 మండలాలకు కూడా మొత్తము ఈ బాక్సులు అనేటువంటిది. ఇంకా మన రథం కూడా దేవత వారి సహకారంతో రథం 6,80,000 అది కూడా కొనుగోలు చేసి ఇంకా 2 లక్షలు కమిటీ వేసేసి అది ఒక 20 రోజుల్లో నెలలో అది కూడా తయారవుతుంది. అందుకని డోనర్స్ అందరూ కూడా మంచి మానవతా దృక్పథంతో ఈ సంస్థకి దాతలుగా మిగిలిపోతున్నారు. వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసినటువంటి శ్రావణ్ కుమార్ గారిని మన ఈ బాక్స్ను రిఫర్ కట్ చేసి ఆ చేతుల మీదుగా ఓపెన్ చేస్తారని ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ఒక్క నిమిషం ఆగండి. D7 న్యూస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం.